ఏమండి ఈ గోల్డ్ తాకట్టు పెడితే 2 లక్షలు వస్తాయి, తీసుకురండి. ఇప్పుడు ఆ గోల్డ్ తాకట్టు పెట్టేందుకు 2 లక్షలు ఎందుకే? ఏమైంది? మొన్న మన పరిస్థితి బాగాలేకపోతే మీ తమ్ముడు 2 లక్షలు ఇచ్చిండు కదా, ఇప్పుడు 2 లక్షలు ఇచ్చినా ఎత్తేస్తాడు. ఏందిరా తమ్ముడు, ఏమైందిరా? అన్న ఏం లేదన్న, వదినే 5 లక్షలు తీసుకొచ్చినా అంటే నేను కూడా 2 లక్షలు తీసుకొచ్చిన కదా అని నేను అన్నా. నాకంతే. అదే సాగర్, 2 లక్షలు తీసుకొచ్చి పరాయాలకు ఇచ్చినవా? మీ అన్నకే ఇచ్చినావా? ఎందుకు ఎత్తేస్తున్నావు? వదినే నువ్వు అట్లా అంటాను అని చెప్పేసి నీ అన్న, నేనేం వేరే రకంగా అనలే. సాగర్, నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట పడాల్సిన అవసరం మాకు లేదు. ఏమండి ఈ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి. కోడలా, ఇన్ని రోజులు అన్నదమ్ములు మంచి గూడున్నారు, వాళ్ళ మధ్యలో గొడవ పెడతాను వైగా నువ్వు. చూసినా అండి మీ తమ్ముడు ఇట్లా అన్నాడని చెప్తుంటే మీ అమ్మ గొడవలు పెట్టిస్తున్నా అంటుంది. అమ్మా నీకేడా పని లేదా అనే ఊకేదోటి అనుకుంటే ఉంటావు, నోరు మూసుకొని ఉండు. చూసినా అండి మిమ్మల్ని ఏమనలేక అత్తమ్మ మీద అరుస్తాను, నిన్న నా మీద కూడా అట్లనే అరిచిండు. ఏందిరా తమ్ముడు, ఇంట్లో పంచాయతీలు నేను చెప్పు, ఎన్ని రోజులను ఖాళీగా ఉంటావు? పోయి ఏదైనా పని చూసుకోరాదు.